బుల్లెమ్మ ఎవరనుకున్నావు? పెళ్లి కూతురు. డాక్టర్ బాబు పెళ్ళాడిపోతున్నాడు. మా సిరిగల తల్లిలే. వీడియో టీయో. ఎరా ఏం కావాలి? ఏం లేదండి. వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. అరే ఇదేమిటి? ఇలా రా నాన్న. సార్ పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపారు. లక్ష్మి డ్రైవర్ కొత్తవాడు, దారి చెప్పు. లక్ష్మి, నా మీద ఒట్టు వేసుకుని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటన్నయ్య? నేను చెప్పినట్టు చేస్తాను, ముందు మాట ఇవ్వు. అలాగే అన్నయ్య, నీ మాట నే కాదంటానా? చెప్పు. ఏమైనా సరే మనం అన్నా చెల్లెలు అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఏమన్నయ్య? ఎందుకని? ఈ నిర్భాగ్యుడు నీ అన్నని తెలిస్తే నీకు ఈ లోకంలో మంచినీళ్ళు కూడా పుట్టవు. నువ్వు ఇక్కడున్నావని తెలియక ఈ నౌకరీలో చేరానమ్మా. విషయాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఫలానా అని తెలిస్తే ఈ పెళ్లి జరగదు. మళ్ళీ నా మూలంగా నీ జీవితం బూడిద పాలవుతుంది. ఇంతకు ముందు చేసిన ద్రోహం చాలమ్మా. ఇంకా పాపం ఒడిగట్టుకోలేను. మన సంగతి బయటపడకముందే ఈ పూట వెళ్ళిపోతాను. పెడతావా? ఎక్కడికన్నయ్యా? ఈ ఊళ్ళోనే ఉంటానమ్మా. ఇది కాకపోతే మరొక నౌకరీ చేసుకుంటాను. నాకు కావాల్సిందల్లా నీ క్షేమం. నేను ఎక్కడున్నాను సుఖంగా ఉన్నావంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. అన్నయ్య, అమ్మ లేనే లేదు. ఉన్న నువ్వు కూడా నాకు లేకుండా పోతావా? లేకుండా పోయినా బాగుండేది. నీకు ఈ కష్టాలు ఉండేవి కావు. వద్దన్నయ్య, నన్ను దూరం చేయకు. నేను వస్తాను. కష్టమో సుఖమో నీతోనే ఉంటాను. లక్ష్మి, నువ్వు ఇలా అంటావని ముందుగా నీ దగ్గర మాట తీసుకున్నాను. నేను బ్రతికే ఉండాలి నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. సార్, నేను నౌకరీ మానుకుంటానండి. ఎందుకని? ఏం లేదండి, ఒంట్లో ఏం బాగుండడం లేదండి. ఒంట్లో బాగాలేకపోతే 4 రోజులు సెలవు తీసుకుని మందు తిను. అంతేగాని దానికోసం నౌకరీ మానుకోవడం ఏమిటి? కాదులేండి సార్, నేను మానుకుంటాను. మానుకుంటావు? ప్రొద్దున్న నౌకరీలో చేరడం ఇప్పుడు మానుకోవడం ఉన్నా ఇదే ఆషామాషి అనుకున్నావా? తిరుపతి, తిరుపతి, నా గడియారం చూసావా? గడియారం అండి, చూడలేదు బాబు. ఏమైనట్టు మరి? ఎక్కడ కనిపిస్తుంది? రెక్కలో చెగిరిపోయిందా? ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మరి అన్యాయంగా ఉంది. ఏమిటండి? ఏమిటి? గడియారం అండి, గడియారం. పొద్దున అక్కడ పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు. అంత మాయగా ఉంది. ఏమిటండి? వాడు మా డ్రైవర్. వీడు దొంగరాముడు, మాజీ దొంగ. మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడండి. నిజమేనా?
మాట్లాడే. దొంగతనం చేసి జైలుకి వెళ్ళావా? అయితే ఇది వీడి పని. ఏమిటన్నాయా? ఏముంది, వీడు పక్కా కేడి. ఇట్లాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? నా గడియారం కొట్టేశాడు. గడియారం నేను ఎరగనండి. అందుక ఇది బయటపడక ముందే ఉడాయిద్దామనా? నౌకరీ మానేస్తాన్నావు? కాదండి. పొద్దున ఇక్కడ తారట్లాడుతున్నాడు, అప్పుడే అనుమానించా. చెప్పు, గడియారం ఎక్కడ పెట్టావు? నేను తీయలేదండి. తీయలే? లేదండి, తల్లి తోడు నేను ఎరగనండి. ఉట్లు కూడా దొంగ వెధవ. తీయలేదురా? తీయలేదురా? తీయలే? ఎక్కడ పెట్టావు? చెప్పు. చర్మం వలుస్తాను. చెప్పు, గడియారం ఎక్కడ పెట్టావు? నిజంగానండి, నేను ఎరగనండి. వీడి పని ఇట్లా కాదు. తిరుపతి, పోలీసులు పిలుచురా. మళ్ళీ వాళ్ళు దేనికి? దీన్ని పనిలో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. పోతాం కదా. చూసావా రాముడు గారు ఏం చేశాడు? అలవాటు పడ్డా చెయ్యి ఊరికే ఉంటుందా? పుర్రుతో పుట్టిన బుద్ధి పుడకతో కానీ పోదే. ఏం చేశాడు? పెద్దయ్య గారి చేతి గడియారం కొట్టేశాడు. నిజంగానా? అక్కడ పెద్ద రచ్చ జరిగితే పెద్దయ్య గారు కోపం వచ్చి 4 ఇచ్చుకున్నారు. అరే భాయ్, మొదటి రోజులో జైలుకి వెళ్ళినప్పుడు నాకు అట్టాగే ఉందిరా. అలవాటు అవుతులే. ఇక నీకెందుకు, ఇక నుంచి మన ముఠాలో చేరు. ఊరినంతా ఒక ఊపుతాం. పిలువ వచ్చింది వయ్యారి బావ. ఆడికసా పోయదవా నా సావిరంగా, పోయదవా పోయదవా పోయదవా. ఏమండి, అయిందా? ఈ అమావాస్య వెళ్ళగా త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానిను. బాగా చదువు చెప్పించి మంచి మొగుని తెచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రా సీత, రా. లక్ష్మి, ఇక వెళ్ళమ్మా, వెళ్ళి పనులు చూసుకో. మరి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ జాబితా వ్రాసి ఇవ్వండి. ఓ అవశ్యం. అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. సిద్ధాంతి గారు వచ్చారు, ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అవును. లక్ష్మి, ఊరుకోమ్మా, ఊరుకో. నాకంతా తెలిసిందిలే. మీ అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య? నీకెలా తెలుసు? తెలుసులే, ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది. అవును, ఇప్పుడే చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు. అతని గురించి నువ్వేమీ బాధపడబోకు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నిన్న గడియారం కూడా పాపం తనకేమీ తెలియదట. నీతో చెప్పిరమ్మని నన్ను పంపాడు. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు. సుఖం? సీత, నా అన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు? పిచ్చిదానా, దూరం ఎక్కడయ్యాడమ్మా? మా ఇంట్లోనేగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన. నీకింత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు? సీత, వస్తున్నానమ్మా. దిగులు పడబోకు, ధైర్యంగా ఉండు. ఏ